శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో ఉగాది పర్వదినం అయితే రాబోతుంది. ఈ ఉగాది పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుగు వారందరూ కూడా ఉగాది పచ్చడిని అయితే సేవిస్తారు. అయితే ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ పచ్చడిలో ఏ ఏ వస్తువులు వేయాలి, ఏవి వేయకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శాస్త్ర ప్రకారం మన పూర్వీకులు తయారు చేసుకునే విధానం ప్రకారం నేను ఈ ఉగాది పచ్చడిని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, అంటే 6 రుచులతో తయారు చేసేటటువంటి పదార్థం. ఆ 6 రుచులు ఏమిటి అని అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఈ 6 రకాల రుచులతో మనం ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక మట్టి కుండని కానీ, మట్టి పాత్రని కానీ, లేదు అంటే మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ని అయితే తీసుకోండి. ఈ బౌల్కి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముందుగా ఆనందానికి ప్రతీకగా తురుముకున్నటువంటి కొత్త బెల్లాన్ని వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి మీరు బెల్లం తురుము అనేది తీసుకోండి. తెలియని భయానికి రుచికి సంకేతంగా ఆవు నెయ్యి కానీ, రాళ్ల ఉప్పును కానీ వేసుకోవాలి. ఈ పచ్చడిలో మనం నార్మల్ గా వంటల్లో ఉపయోగించే సాల్ట్ వేసుకోకూడదండి. ఇలా రాళ్ల ఉప్పు కానీ, ఆవు నెయ్యి కానీ వేసుకోండి. సహనానికి ప్రతీకగా కారం వేసుకోవాలి. కారం అంటే మనం వంటల్లో ఉపయోగించే కారం కాదండి, ఇలా మిరియాల పొడి వేసుకోవాలి. కొత్త సవాళ్లకు ప్రతీకగా పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఎందుకంటే ఈ పచ్చడిని చిన్నపిల్లలు కూడా సేవిస్తారు కాబట్టి వారు తినగలిగే విధంగా మామిడికాయ ముక్కల్ని అయితే కట్ చేసుకోండి. బాధను కలిగించే భావానికి ప్రతీకగా వేప పువ్వు పూతను అయితే వేసుకోవాలి. వేప పువ్వు పూతను మాత్రమే వేసుకోవాలండి. కొమ్మలతో మనం వేయకూడదు పూతని, ఎందుకంటే పిల్లలు తాగుతారు కదా, ఆ కొమ్మలు నోట్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి పూత మాత్రమే వేయండి. నేర్పుగా పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించడం కోసం కొత్త చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం కొత్త చింతపండు రసాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ రసం ప్లేస్ లో మనం నిమ్మరసం అయితే తీసుకోకూడదు. ఇలా 6 రుచులు వేసుకున్న తర్వాత స్పూన్ తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరటిపండ్ల ముక్కలు కానీ, లేదు అంటే వేపిన శనగపప్పు కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా శాస్త్ర ప్రకారం మన పూర్వీకులు చేసే విధానం ప్రకారం ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకోవాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఈ విధంగా మాత్రమే తయారు చేసుకోవాలి. ఇలా పచ్చడిని తయారు చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పూజా మందిరంలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి దేవుడికి పూజ చేసి ఈ పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. పచ్చడిని స్వీకరించేటప్పుడు స్పూన్ తో తినకూడదండి, అరచేతుల్లోకి పచ్చడిని తీసుకుని స్వీకరించాలి. అలాగే ఈ పచ్చడిని సేవించే ముందు మనం ఉగాది పచ్చడి శ్లోకాన్ని చదువుకుని ఆ తర్వాత మాత్రమే ఈ పచ్చడిని మనం స్వీకరించాలి. ఉగాది పచ్చడి శ్లోకాన్ని నేను ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తున్నాను, చూడండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.